ఒక అమ్మాయి దయ్యాలు లేవని నిరూపించడానికి ఒంటరిగా పాడుబడిన ఇంట్లో పడుకునింది. తర్వాత తనకు ఏమైందనేది మనం ముందు ముందు ఈ స్టోరీలో చూద్దాం. మూవీని ఓపెన్ చేస్తే కొంతమంది ఫ్రెండ్స్ రాత్రిలో మందు తాగేసి కారులో వెళ్తుంటే దారిలో ఒక ఊరు వస్తుంది. ఆ ఊరు గురించి ఎన్నో పుకార్లుంటాయి. దాంతో వీళ్ళు ఆ ఊరిని ఇంత రాత్రిలో దాటుకుని వెళ్లడానికి చాలా భయపడిపోతుంటారు. కాబట్టి రిస్క్ ఎందుకని రిటర్న్ తిరిగి ఇంకో దారిలో వెళ్తున్నప్పుడు వాళ్ళకి తెలియకుండానే ఆ దారి మళ్లీ ఆ ఊరు ముందరకు వస్తుంది. అదే టైంలో వాళ్ళ ముందు ఏదో వెళ్తున్నట్టు ఉంటే సడన్ గా డ్రైవర్ కార్ నాపేస్తాడు. ఆ కారులోని నలుగురు ఫ్రెండ్సే. వాళ్ళందరూ దిగి ఏం జరిగింది ఏమని మాట్లాడుకుంటున్నప్పుడు వాళ్ళలో స్టాలిన్ అనే ఒకతను కనిపించకుండా పోతాడు. వాళ్ళు ఆ ప్లేస్ అంతా వెతికినప్పుడు స్టాలిన్ ఒక చోట పడిపోయి ఉంటాడు. వీళ్ళు అతన్ని లేపిన తర్వాత అతనికేం జరుగుతుందో తెలియదు కానీ స్టాలిన్ దయ్యం పట్టినట్టు బిహేవ్ చేసి వీళ్ళందరినీ కొట్టేస్తాడు. దాంతో వీళ్ళు అతని నుంచి దూరంగా పారిపోతారు. ఆ టైంలో స్టాలిన్ ఒక పెద్ద కట్టెను తన కడుపులో గుచ్చుకొని చచ్చిపోతాడు. మరోవైపు ఈశ్వర్ అనే ఒక అతను పిల్లలతో కబడ్డీ ఆడుకుని ఇంటికి వెళ్తాడు. అతని ఇంటిలో పని మనిషి అతని భార్య బాను ఇద్దరు వంట చేసుకుంటూ ఉంటారు. ఈశ్వర్ పోలీసు ఉద్యోగం వచ్చిన 15 సంవత్సరాలకి ఒక డ్రగ్ మాఫియాని పట్టుకుని పేపర్లో కనిపించిన 10 రోజులకే అదే కేసులో అదే పేపర్లో సస్పెండ్ అయినట్టుగా రాసుంటారు. దానికి కారణం జగదీష్ అనే ఒకతను ఈశ్వర్ యూనిఫామ్ వాడుకొని ఉద్యోగం పోయేలా చేసి అలాగే ఈశ్వర్ సంతకాన్ని కూడా ఫోర్జరీ చేసి ప్రస్తుతం వీళ్ళున్న ఇంటిని కూడా అమ్మేసుంటాడు. ఇంత జరిగాక కూడా నువ్వు అతన్ని ఏమీ అనటం లేదు ఎందుకని బాను ఈశ్వర్ని అడిగేసరికి ఈశ్వర్ జగదీష్ కి తప్పు చేయడం తప్ప సరి చేసుకోవడం తెలియదు కాబట్టి జగదీష్ తో మాట్లాడి లాభం లేదని కోర్టులో కేసు వేశాం కదా, న్యాయం మన వైపు ఉంది, చూసుకుందాంలే అంటుంటాడు. ఇక వీళ్ళు కేసు ఇచ్చింది కామేషన్ కి. అతనికి కేసులు వాదించడం రాదని బానుకి గట్టి నమ్మకం. ఆ మాట ఈశ్వర్తో చెప్తున్నప్పుడే కామేషన్ అక్కడికి వస్తాడు. అది గమనించిన బాను కొద్దిగా కవర్ చేసినట్టు మాట్లాడి వెళ్లిపోతుంది. బానుకి 2 చెల్లెళ్లుంటారు. ఒక చెల్లి ఇంట్లోనే టీవీ చూస్తుంటుంది. ఇంకో చెల్లి మాత్రం దయ్యాలు లేవని నిరూపించడానికి పాడుబడిన ఇండ్లలో రాత్రంతా ఒంటరిగా పడుకుంటూ ఉంటుంది. ఆ అమ్మాయి పేరు భార్గవి. భార్గవి నిన్న తెల్లారి నుంచి ఈ రోజు తెల్లారి దాకా అదే దయ్యాల ఇంట్లో ఉండి నాకేం కాలేదు, నేను చెప్పాను కదా ఈ దయ్యాలంతా లేవు, అది నిరూపించడానికే నేను ఒక రోజంతా ఈ ఇంట్లో ఉన్నాను అని ఒక వీడియో చేసి రిటర్న్ వస్తున్నప్పుడు గుమ్మం ముందర ఒక అస్థిపంజరం పడుతుంది. కానీ భార్గవి మాత్రం ఏం భయపడకుండా అలాగే నడుచుకుంటూ వచ్చేస్తుంది. తను మొబైల్ చూస్తూ దారిలో నడుచుకుంటూ వస్తున్నప్పుడు ఒక కార్ స్పీడ్ గా వచ్చి ఆ అమ్మాయిని గుద్దేస్తుంది. ఆ కారులో నుంచి మహేష్ అనే ఒక అతనొచ్చి భార్గవిని చూస్తుంటాడు. మరోవైపు ఇంటి దగ్గర బాను భార్గవి ఇంకా ఇంటికి రాకుండా ఉండేసరికి చాలా టెన్షన్ పడిపోతుంటుంది. నిజానికి భార్గవి తన ఫ్రెండ్ పెళ్లికి వెళ్లి 2 రోజుల్లో వస్తానని వెళ్ళుంటుంది. ఇలా దయ్యాల ఇంటికి వెళ్తున్నానని చెప్పుండదు. ఇక బాను దగ్గర భార్గవి ఫ్రెండ్స్ నెంబర్స్ కూడా ఏవీ ఉండవు. దాంతో బాను భార్గవి రాకుండా ఉండడం, తన ఫ్రెండ్స్ నెంబర్ కూడా ఏవీ లేకుండా ఉండడం అన్ని విషయాలు ఈశ్వర్ కి చెప్పగానే అతనికి చాలా కోపం వచ్చి ఒక అమ్మాయి బయటికి వెళ్తుంటే ఆ మాత్రం జాగ్రత్త తీసుకోకుండా ఉంటావా అని అరుస్తాడు. ఆ టైంలో బాను చిన్న చెల్లెలు భార్గవి పాత బస్తీలో దయ్యాల బంగ్లాకి వెళ్ళిందని చెప్పేసరికి ఈశ్వర్ ముందా లొకేషన్ పెట్టండి వాళ్ళని అరిచి భార్గవిని వెతుక్కుంటూ పాడిపడిపోయిన బంగ్లాకి వెళ్తాడు. కానీ అతనికి భార్గవి ఎక్కడా కనిపించదు. తర్వాత అతను తిరిగి ఇంటికి వచ్చినప్పుడు భార్గవి ఇంట్లోనే ఉంటుంది. భార్గవితో పాటు మహేష్ కూడా ఉంటాడు. నిజానికి మహేష్ భార్గవి ఇద్దరు లవర్స్. ఇక భార్గవి తను ఆ ఇంటి నుంచి వస్తుంటే కళ్ళు తిరిగి పడిపోయానని, ఆ టైంకి మహేష్ వచ్చాడని, తర్వాత వీళ్ళిద్దరూ కలిసి వచ్చారనే లెక్కలో చెప్తుంది. కానీ ఆ విషయాలేవి బాను మిగిలిన వాళ్ళు నమ్మరు. తర్వాత అలానే వీళ్ళు ఒకరితో ఒకరు మాట్లాడుకున్నాక మహేష్ భార్గవి ఇద్దరు పెళ్లి చేసుకోవాలనుకుంటున్న విషయం వీళ్ళతో చెప్తారు. ఆ పెళ్లికి ఈశ్వర్ ఇంకా బాను ఒప్పుకోకుండా ఉంటే మహేష్ తనకు ఎవరూ లేరు అనేదా అనే లెక్కలో చెప్పి భార్గవిని బాగా చూసుకుంటాననే లెక్కలో చెప్పేసరికి వాళ్ళు ఒప్పుకుంటారు. ఆ తర్వాత ఎవరి పాటికి వాళ్ళు వెళ్లిపోతారు. ఆ రోజు రాత్రి ఈశ్వర్ ఒంటరిగా దయ్యం సినిమా చూస్తున్నప్పుడు బాను లేట్ అయ్యింది ఇక వచ్చి పడుకోండని పాల గ్లాస్ ఇచ్చి వెళ్లిపోతుంది. ఆ మాటకి ఈశ్వర్ సరేనని పాలు తాగి లైట్లన్నీ ఆఫ్ చేసుకుని బయటకు వచ్చిన వెంటనే ఉన్నట్టుండి ఆ రూమ్ లో లైట్లన్నీ ఆన్ అవుతాయి. ఆ దెబ్బతో ఈశ్వర్ కి చాలా భయమేస్తుంది. ఏం జరుగుతుందో అర్థం కాక ఆలోచిస్తూ తిరిగి లైట్లు ఆఫ్ చేసుకుని పడుకుందామని రూమ్ లోకి వెళ్తున్నప్పుడు బాను మళ్లీ పాల గ్లాస్ తెచ్చిస్తుంది. ఈశ్వర్ కి అసలేం జరుగుతుందో అర్థం కాదు. ఇదంతా భ్రమేమో అనుకుంటూ సోఫాలో కూర్చొని పాలు తాగి గ్లాస్ పక్కన పెట్టిన వెంటనే బాను మళ్లీ పాల గ్లాస్ తెచ్చిస్తుంది. ముందు తాగిన పాల గ్లాసు అతనికి కనిపించదు. దాంతో మళ్లీ ఈశ్వర్ పాలు తాగి గ్లాస్ పక్కన పెట్టిన తర్వాత ఈసారి బాను రాదు. కానీ పాల గ్లాస్ మాత్రం మాయమైపోతుంది. బాను వేరొక రూమ్ లో నుంచి ఏవండి ఏవండి అని పిలుస్తుంటుంది. ఈశ్వర్ తనను వెతుక్కుంటూ వెళ్లిన తర్వాత కొద్దిసేపటికి బానుకు దయ్యం పట్టినట్టు నా లక్ష్యం నిన్ను చంపడమే అని ఈశ్వర్ని పట్టుకుని చంపేస్తూ అతని మీద పడిపోయేసరికి ఈశ్వర్ చాలా భయపడిపోయి నిద్రలేచేస్తాడు.
తీరా చూస్తే అతను సోఫాలోనే ఉంటాడు. అక్కడికి భాను వచ్చి ఏం జరిగింది ఏమని అడిగితే ఈశ్వర్ ఏం సమాధానం చెప్పడు. మరుసటి రోజు ఈశ్వర్ ఒక మాంత్రికుడి దగ్గరికి వెళ్తాడు. ఆ మాంత్రికుడి పేరు కాలా. అతని దగ్గరికి కొంతమంది వచ్చి నువ్వు చెప్పిన పని మేం చేయలేకపోతున్నాం, బహుశా అది చాలా శక్తివంతంగా మారిందేమో అనేసరికి కాలా తన శిష్యులని దేశంలోని నలుమూలలకు వెళ్లి వివిధ రకాల క్షుద్ర విద్యలు నేర్చుకుని రమ్మని చెప్తాడు. కొద్దిసేపటికి ఈశ్వర్ కూడా అక్కడికి వెళ్లి తనకు ఏదో పీడకలాలన్నీ వస్తున్నాయని చెప్పేసరికి కాలా నేను ఉండగా నీకు భయం ఎందుకు మిత్రమా అని ఒక తాయెత్తిచ్చి పంపించేస్తాడు. తర్వాత రోజు తెల్లవారి ఈశ్వర్ ఇంటికి మహేష్ వస్తాడు. భార్గవి ఒక రోజంతా ఒంటరిగా దయ్యాల ఇంట్లో ఉండి దయ్యాలు లేవని చేసిన వీడియో చాలా పాపులర్ అయ్యి తను చాలా ఫేమస్ అయ్యేసరికి ఆ విషయం భార్గవితో చెప్పి తనని బయటకు పిలుచుకుని వెళ్లడానికి మహేష్ వచ్చాడు. ఆ మాట వినగానే వాళ్ళందరూ ఫస్ట్ షాక్ అయ్యి తర్వాత చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. అలాగే భార్గవిని మహేష్ పిలుచుకుని వెళ్లడానికి కూడా ఒప్పుకుంటారు. తర్వాత మహేష్ భార్గవి ఇద్దరు ఒక ఖాళీగా ఉన్న చోట కారు నాపి ఒకరినొకరు కిస్ చేసుకుందాం అనుకున్నప్పుడు ఉన్నట్టుండి భార్గవికి ఒక ఫోన్ వస్తుంది. ఆ ఫోన్ చేసిన వ్యక్తి నువ్వు దయ్యాలు లేవని వీడియో చేశావు, కానీ నేను నీకు డైరెక్ట్ గా దయ్యాలు చూపిస్తాను, నేను చెప్పిన ప్లేస్ కి రా, అది కూడా వీడియో తీసి ఫేమస్ అయిపోదు అనేసరికి భార్గవి మీరెవరో నాకు తెలియదు, నేను ఎందుకు వస్తాననే లెక్కలో మాట్లాడి ఫోన్ కట్ చేసి ఇక మళ్లీ కిస్ చేసుకునే మూడు లేక రిటర్న్ ఇంటికి వెళ్దామని కారు తీయమంటే మహేష్ కార్ని స్టార్ట్ చేస్తాడు. కానీ కారు స్టార్ట్ అవ్వదు. ఏమైందో చూద్దామని మహేష్ కారు దిగి చూస్తున్నప్పుడు ఎవరో దాహంగా ఉందా మహి అని ఒక బాటిల్ ఇస్తారు. మహేష్ అది తాగితే దాంట్లో రక్తం ఉంటుంది. దాంతో వెంటనే మహేష్ బాటల్ను పారేసి చుట్టూ చూస్తాడు, కానీ ఎవ్వరూ కనిపించరు. భార్గవిని నువ్వేమన్నా కారు దిగావా అంటే తను లేదంటుంది. దాంతో మహేష్ ఇదంతా భ్రమేమో అనుకుంటూ కారు ఎక్కినప్పుడు ఉన్నట్టుండి కొన్ని దయ్యాలు అతని కారు చుట్టూ చేరుతాయి. కానీ అవి మహేష్ కు మాత్రమే కనిపించి మళ్లీ కొద్దిసేపటికి వెళ్లిపోతాయి. అవి వెళ్లిన వెంటనే మళ్లీ భార్గవికి ఫోన్ వస్తుంది. అతను నేను నీకు పెద్ద ఫ్యాన్ ని, నువ్వు సక్సెస్ అవ్వాలనే నీకు ఇలా చెప్తున్నాను, నీకు భయంగా ఉంటే తోడుగా ఎవరినైనా తెచ్చుకో అని లొకేషన్ పంపిస్తాడు. అతను కాల్ కట్ చేయగానే వెంటనే కార్ స్టార్ట్ అవుతుంది. తర్వాత వీళ్ళు ఇంటికి వెళ్ళాక భార్గవి ఈ విషయం గురించి ఆలోచించి ఊరికి వెళ్దామని ఫిక్స్ అయ్యి తోడుగా మహేష్ ని తీసుకువెళ్దామనుకొని ఈశ్వర్ కి ఆ విషయం చెప్పగానే ఈశ్వర్ వీళ్ళిద్దరికీ పెళ్లి కాకుండా ఒంటరిగా పంపించేందుకు ఒప్పుకోడు. అప్పుడు భాను భార్గవి కెరియర్ కి ఇది యూస్ అవుతుంది అని తను చెప్తోంది కదా, తనను ఒంటరిగా పంపించడం ఇష్టం లేకపోతే మనం కూడా తనకు తోడుగా వెళ్దామంటుంది. అదే టైంలో పని మనిషి కూడా నేను మీతో పాటు వస్తానంటుంది. ఇక వీళ్ళు వెళ్లాలనుకుంటున్న ఊరు అమరావతి. అలాగే ఈ మూవీ పేరు అమరావతికి ఆహ్వానం. హలో హీరోస్, వెల్కమ్ బ్యాక్ టు ద ఛానల్ స్టోరీస్ బై గని. మరోవైపు మస్తాన్ అనే ఒక అతను తన ఇద్దరు అసిస్టెంట్లను పిలుచుకొని దొంగతనానికి వెళ్తాడు. వాళ్ళు గుళ్ళల్లో కూడా దొంగతనాలు చేస్తుంటారు. ఆ అసిస్టెంట్లు ఇద్దరు అమరావతి ఊరు పేరు చూడగానే భయంతో నువ్వు వద్దు, నీ దొంగతనం వద్దని అక్కడి నుంచి పారిపోతారు. కానీ మస్తాన్ మాత్రం మనం గుళ్ళల్లోనే దొంగతనం చేశాం, ఇదో పెద్ద లెక్క అని ఒక్కడే ఆ ఊర్లోకి వెళ్తాడు. అతను కొద్ది దూరం వెళ్ళాక ఒక చెట్టుపై అతనికి ఒక అస్థిపంజరం కనిపించి ఆడగొంతుతో నా దగ్గరికి వచ్చే మస్తాన్ అని పిలుస్తుంది. అతను కళ్ళు పులుముకొని మళ్లీ చూసినప్పుడు అస్థిపంజరం కనిపించదు. అతని పక్కనున్న చెట్లు ఉన్నట్టుండి వాతంటట్టుగావే అతన్ని కొడుతుంటాయి. అతను వీటి నుంచి తప్పించుకుని పారిపోదామనుకుంటాడు. కానీ లాస్ట్ కి ఆ దయ్యం వల్ల అతను ఒక చెట్టుకు గుచ్చుకొని చచ్చిపోతాడు. ఇంకోవైపు ఈశ్వర్ మిగిలిన వాళ్ళందరూ లగేజీలు సర్దుకొని ఊరికి బయలుదేరతారు. ఆ టైంలో బయట కామేషన్ ఫోన్ మాట్లాడుతూ ఈశ్వర్ కి కనిపించి ఎక్కడికి వెళ్తున్నారని అడిగితే ఒక చిన్న పని మీద పల్లెటూరుకు వెళ్తున్నామని ఈశ్వర్ చెప్తాడు. అప్పుడు కామేషన్ పల్లెటూరు అంటే నాకు చాలా ఇష్టం, నేను వస్తానని చెప్పేసరికి సరే అని అతన్ని కూడా వాళ్ళతో పాటు పిలుచుకుని వెళ్తారు. మహేష్ కారు తోలుతూ వస్తున్నప్పుడు దారిలో ఒక ఆమె కనిపించి వినాశకాలే విపరీత బుద్ధి అనే లెక్కలో కొన్ని మాటలు చెప్తుంది. ఆమె మహేష్ కు తప్ప ఇంకెవరికీ కనిపించదు. దాంతో మహేష్ చాలా భయపడిపోతాడు. తర్వాత తేరుకుని కారు తోలుతూ వస్తున్నప్పుడు రాత్రి అయిపోతుంది. ఆ టైంలో మళ్లీ ఆమె కనిపించి అంత స్పీడ్ గా వెళ్లొద్దండి, యాక్సిడెంట్లు అవుతాయని చెప్తుంది. ఆ దెబ్బతో మహేష్ కి గుండెకాయలు జారిపోతాయి. దాంతో వెంటనే అతను బ్రేక్ వేసేసరికి వాళ్ళందరూ చాలా భయపడిపోయి కారు దిగి ఏమైంది ఏమని మాట్లాడుతున్నప్పుడు పక్క నుంచి ఒక పిచ్చోడు వచ్చి వీళ్ళతో మాట్లాడతాడు. అతని మాటల వల్ల వీళ్ళందరికీ టెన్షన్ తగ్గిపోతుంది. తర్వాత అతను వెళ్లిపోతాడు. వీళ్ళు కూడా అమరావతికి వస్తుంటారు. వీళ్ళు అమరావతికి ఎంటర్ అవుతున్నప్పుడు మహేష్ కు కనిపిస్తున్న ఆమె చనిపోయినట్టు పోస్టర్ వేసుంటారు. అది చూడగానే మహేష్ చాలా భయపడిపోతాడు. తర్వాత అలాగే వస్తున్నప్పుడు పక్కన ఒక దిష్టి బొమ్మ భానునే చూస్తున్నట్టు ఆ అమ్మాయి కనిపించి తను చాలా భయపడిపోయి ఆ విషయం ఈశ్వర్ కి చెప్తే తను పెద్ద సీరియస్ గా తీసుకోడు. తర్వాత వీళ్ళందరూ భార్గవికి పంపించిన లొకేషన్ లో ఉన్న అమరావతిలోని ఒక ఇంటికి వెళ్తారు. వీళ్ళకి ఆ ఊరిలో గాని ఆ ఇంటి దగ్గర గాని జనాలు ఎవరూ కనిపించరు.
ఇక భార్గవికి లొకేషన్ పెట్టిన అతనికి ఫోన్ చేస్తే అతను నేను కొంచెం పని మీద బయటకు వచ్చాను, మీకు రూము ఫుడ్ అంతా అరేంజ్ చేశాను, కొద్దిగా వెయిట్ చేయండి వచ్చేస్తానని చెప్పేసరికి వాళ్ళు ఫస్ట్ విసుక్కుని ఇక చేసేదేమీ లేక సరేనని లోపలంతా తిరిగి చూస్తుంటారు. ఆ టైంలో భార్గవి తన ఫోన్లో వీడియో తీసుకుంటూ ఉంటుంది. తనకేం దయ్యాలో కనిపించవు కానీ మిగిలిన వాళ్ళకి దయ్యాలున్నట్టు అనిపిస్తాయి. అలా కొద్దిసేపటికి భార్గవికి లొకేషన్ పెట్టినతను మళ్లీ ఫోన్ చేసి ఫుడ్ వచ్చింది వెళ్లి తినండి అని చెప్తాడు. దాంతో వీళ్ళందరూ హ్యాపీగా ఫుడ్ తిందామని ఓపెన్ చేస్తే అందులో చేతులు కాళ్ళు ఉంటాయి. ఆ దెబ్బతో వీళ్ళందరూ భయపడిపోయి ఆ ఇంట్లో నుంచి బయటకు వచ్చి లొకేషన్ పెట్టిన అతనికి ఫోన్ చేసి అసలు ఏం చేస్తున్నావురా అని తిడతారు. తర్వాత కొద్దిసేపటికి అనవసరంగా వచ్చామనుకుంటూ రిటర్న్ వెళ్దామని కార్ దగ్గరకు వెళ్తే కార్లో బీగాలు ఉండవు. కీస్ ఎక్కడికి వెళ్ళాయని వీళ్ళు అనుకుంటున్నప్పుడు అతను మళ్లీ ఫోన్ చేసి దయ్యాన్ని చూపిస్తానని నేను చెప్పింది నిజం, మీరు ఊరికే టెన్షన్ పడుతున్నారు, మీరున్న చోటికే నేను వస్తానని వీళ్ళ కార్నే స్టార్ట్ చేసి వీళ్ళ మీదకు వస్తుంటాడు. దాంతో వీళ్ళందరూ ఒక్కొక్క అడుగు వేసుకుంటూ ఆ ఇంటి నుంచి బయటకు వచ్చేస్తారు. తర్వాత ఆ కారులో నుంచి దారిలో కనిపించిన పిచ్చోడు బయటకు వస్తాడు. అతనితో వీళ్ళు మాట్లాడినప్పుడు వీళ్ళకి దయ్యాలను చూపిస్తానని ఫోన్ చేసిందేది, ఇప్పుడు దొంగ బీగాలతో ఆ కార్ని స్టార్ట్ చేసింది ఇతనే అని వాళ్ళకి అర్థమవుతుంది. దాంతో వాళ్ళు కోపంగా అతన్ని కొడదామనుకున్నప్పుడు అతను ఒక బొమ్మ బాంబుని వేల మీద వేసి పారిపోతాడు. ఇక వీళ్ళు ఇంటికి తిరిగి వెళ్లడానికి కారు బీగాలు లేవు. ఇప్పుడు ఏం చేద్దామని ఆలోచించి ఆడవాళ్ళని కారులోనే ఉండమని మిగిలిన ముగ్గురు ఎవరైనా మెకానిక్ దొరుకుతాడేమో కనుక్కుందామని రోడ్డు మీద వస్తున్నప్పుడు ఆపోజిట్ లో ఇద్దరు వ్యక్తులు వస్తుంటారు. వీళ్ళు వాళ్ళ దగ్గరకు వెళ్లి మా కారు కొంచెం ప్రాబ్లం వచ్చింది, మీ ఊర్లో ఎవరైనా మెకానిక్ ఉన్నారా అని అడిగితే వాళ్ళల్లో సైదుల్ అనే ఒక అతను మస్తాన్ అనే ఒక అతను ఉన్నాడు, కానీ అతను రేపు పొద్దున్నే వస్తాడని చెప్పేసరికి ఈశ్వర్ మాతో పాటు ఆడవాళ్లు ఉన్నారు, రాత్రికి స్టే చేయడానికి ఏదన్నా ఇల్లు ఉంటే చెప్తారా అని అడిగేసరికి సైదులు కొద్దిగా ఆలోచించి మా రాజేశ్వరమ్మ గారు ఉన్నారులే రండిని వాళ్ళందరినీ పిలుచుకొని ఒక పెద్ద బంగ్లాకి వెళ్తాడు. వీళ్ళందరినీ అక్కడ కూర్చోపెట్టి వీళ్ళు వచ్చిన విషయం సైదులు రాజేశ్వరికి చెప్తే ఆమె ఎవరో ఏంటో తెలియకుండా ఎందుకు పిలుచుకొని వచ్చావని అరుస్తుంది. అప్పుడు సైదులు మీరు ఎప్పటినుంచో ఎంతో మందికి సాయం చేస్తున్నారు కదమ్మా అన్నా కూడా ఆమె వినదు. దాంతో సైదులు కిందకు వచ్చి వీళ్ళతో మీరు ఉండటానికి ఆమె ఒప్పుకోవడం లేదు అని చెప్తున్నప్పుడే రాజేశ్వరి సరేలే ఈ రోజు రాత్రికి వాళ్ళు ఇక్కడే ఉన్నీలే అని చెప్తుంది. ఆ మాటతో వాళ్ళు రాత్రి అక్కడే స్టే చేస్తారు. మరుసటి రోజు తెల్లవారే వీళ్ళందరూ టీ తాగుతున్నప్పుడు రాజేశ్వరి కిందికి వచ్చి రాత్రి ఏదో కొంచెం టెన్షన్ లో ఉండి మిమ్మల్ని సరిగ్గా రిసీవ్ చేసుకోలేదు, అందరూ ఎలా ఉన్నారు, ఇంతటికి ఏ పని మీద వచ్చారని అడిగితే ఈశ్వర్ దయ్యాలు లేవని భార్గవి ఒక వీడియో తీసి యూట్యూబ్ లో పెట్టడం వల్ల ఫేమస్ అయ్యింది, ఇక్కడ ఇంకో ఇల్లు ఉంటే దాన్ని కూడా వీడియో తీయాలంటే వచ్చామని చెప్తాడు. అప్పుడు రాజేశ్వరి ఎలాగో వచ్చారో ఒకరోజు ఉండి వెళ్ళండి అంటే ఈశ్వర్ లేదు మేము కారు బాగు చేసుకుని వెళ్ళిపోతామని చెప్తాడు. అప్పుడు సైదులు ఈ రోజు రాజేశ్వరి అమ్మగారి బర్త్డే, ఆ సెలబ్రేషన్ అన్నా చూడండి అని చెప్పేసరికి వీళ్ళు సరేనని అక్కడే ఉంటారు. ఇక రాజేశ్వరి బర్త్డే సెలబ్రేషన్ లో అందరూ పాడుతూ ఆడుతున్నప్పుడు ఈశ్వర్ రాజేశ్వరితో క్లోజ్ అవుతున్నాడేమోనని భానుకు అనిపించి అలిగి పక్కకు వచ్చేస్తుంది. కొద్దిసేపటికి ఈశ్వర్ అక్కడికి వచ్చి ఏం జరిగింది ఏమని అడిగి కనుక్కున్న తర్వాత రాజేశ్వరికి నాకు మధ్య అలాంటిదేమీ లేదులే అని తనకు సర్ది చెప్తాడు. ఆ తర్వాత ఈశ్వర్ కామేశ్వర్ ను పిలుచుకొని మెకానిక్ కోసం ఊర్లో తిరుగుతున్నప్పుడు వాళ్ళు చెప్పిన మెకానిక్ మస్తాన్ చనిపోయి ఉంటాడు. అక్కడున్న వాళ్ళు ఇతను ఎప్పుడో ఊరి నుంచి వెళ్లిపోయాడు కదా, రాజేశ్వరి గారి శాసనాన్ని మళ్లీ మీరు ఎలా వచ్చాడని మాట్లాడుకుంటూ ఉంటారు. దాంతో వీళ్ళకి ఏం జరుగుతుందో అర్థం కాదు. ఆ విషయాన్ని ఆలోచించుకుంటూ వస్తున్నప్పుడు పోలీసులు వీళ్ళ దగ్గరకు వచ్చి ఎవరు మీరు ఏమని అడిగితే మేం వేరే పని మీద వచ్చాము, ఇక్కడ ఉండడానికి ప్లేస్ లేకపోతే రాజేశ్వరి గారి ఇంట్లోనే స్టే చేస్తున్నామని చెప్పేసరికి వాళ్ళు పక్కనున్న రాజేశ్వరి విగ్రహాన్ని చూపించి ఆమె చనిపోయి చాలా రోజులైంది, ఊరికి ఎన్నో మంచి పనులు చేసింది కాబట్టి విగ్రహాన్ని కట్టించారు, మీలాగే కొంతమంది ఆవిడ పిలిచిందని ఆ ఇంటికొచ్చి చనిపోయారని చెప్పేసరికి వీళ్ళు టెన్షన్ గా ఇంటికి వెళ్ళిపోతుంటారు. అప్పుడు పోలీసులు మళ్లీ వాళ్ళ నాపి రాజేశ్వరి ఒక దయ్యం అనే విషయం మీకు తెలిసిందని తనకు ఈపాటికే తెలిసిపోయి ఉంటుంది, మీ వాళ్ళను తను ఈపాటికే చంపేసి ఉంటుంది, ప్రాణాలతో ఉండాలంటే మీరు ఇక్కడి నుంచి వెళ్లిపోండి అనేసరికి వీళ్ళిద్దరూ ఆ మాటలేవి పట్టించుకోకుండా రాజేశ్వరి ఇంటికి వెళ్తారు. ఇక ఇంట్లోకి వెళ్దామనుకున్నప్పుడు ఉన్నట్టుండి ఆ ఇల్లు చాలా దూరంగా జరిగిపోతుంది. అలాగే ముందర ఒక పెద్ద గుంట పడి వీళ్ళిద్దరూ దాంట్లో పడిపోతారు. తర్వాత కొద్దిసేపటికి ఈశ్వర్ భాను ఎలా ఉందో మాట్లాడదామని ఫోన్ చేస్తే ఆ ఫోన్ రాజేశ్వరి ఎత్తుతుంది. అలాగే భార్గవికి ఫోన్ చేసినా కూడా తనే ఫోన్ తీసి నువ్వు ఎవరికి ఫోన్ చేసినా నేనే మాట్లాడతాను, నీకోసమే ఇదంతా చేశానని చెప్తుంది. రాజేశ్వరి ఎందుకు ఇలా చేస్తుందో వీళ్ళకి అసలేం అర్థం కాదు. ఇదిలా ఉంటే మరోవైపు మహేష్ ఎవరికో ఫోన్ చేసి నా ఒక్కడి వల్లే కావడం లేదు, నువ్వు కూడా రా అని మాట్లాడతాడు.
ఆ టైంలో భార్గవి మహేష్ దగ్గరకు వచ్చి నాకు అక్కడ దూరంగా ఏదో కనిపిస్తున్నట్టు ఉంది, కొంచెం భయంగా ఉందని చెప్తుంటే మహేష్ నాకు ఇప్పుడు ఓపిక లేదు, నన్ను కొంచెం ఫ్రీగా వదిలేయని భార్గవిని కసురుకుంటాడు. అదే టైంలో భాను మిగిలిన వాళ్ళందరూ ఊరికి బయలుదేరదామని రెడీ అవుతుంటే రాజేశ్వరి వాళ్ళకి పుట్టింటి నుంచి సార పంపిస్తున్నట్టుగా చాలా సరుకులు ఇస్తుంది. అలా వాళ్ళందరూ చాలా నార్మల్ గానే ఉంటారు. కానీ ఈశ్వర్ పరిస్థితి మాత్రం చాలా దారుణంగా ఉంటుంది. అతను ఎలా బయటపడాలా అని ఆలోచిస్తున్న చాలాసేపటికి అక్కడికి రూథర్ఫర్డ్ వచ్చి నేను మిమ్మల్ని కాపాడుతానని కొద్దిసేపులు వాళ్ళని ఆట పట్టించి ఫైనల్ గా ఒక తాడు కిందికి విసిరి కాపాడతాడు. తర్వాత వాళ్ళు ఒక పెద్ద కట్టెను ఆ గోతి మీద పెట్టి దాటుకుని ఇంట్లోకి వెళ్తారు. వీళ్ళ వెనకాలే రూథర్ఫర్డ్ కూడా వస్తుంటే అతన్ని ఇంట్లోకి రానివ్వకుండా తలుపులు వాటంతటకవే మూసుకుపోతాయి. ఇక ఈశ్వర్ లోపలంతా చూస్తున్నప్పుడు తన ఫ్యామిలీలోని అందరూ కదలకుండా మెదలకుండా పడిపోయి ఉంటారు. అప్పుడు ఈశ్వర్ ఏడుస్తూ భానుని తీసుకుని బయటకు వస్తున్నప్పుడు ఉన్నట్టుండి భాను అతని చేతిలో నుంచి మాయమైపోతుంది. అదే టైంలో రాజేశ్వరి ఇటు చూడు ఈశ్వర్ అనేసరికి ఈశ్వర్ రాజేశ్వరిని చూసి భయంతో బిగుసుకుపోతాడు. అదే టైంలో పక్క నుంచి భాను వచ్చి వీళ్ళిద్దరూ ఒకరినొకరు చూసుకుంటూ ఉంటే తను వేరేలా అర్థం చేసుకుని కొద్దిగా గొడవ వేసుకుంటుంది. కానీ ఫైనల్ గా ఆ ముందరున్న రాజేశ్వరి మనిషి కాదు దయ్యమని తెలిసి చాలా భయపడిపోతుంది. వీళ్ళిలా భయపడుతున్నప్పుడే ఈశ్వర్తో పాటు వచ్చిన వాళ్ళందరూ వీళ్ళ దగ్గరకు వచ్చేస్తారు. కానీ మహేష్ మాత్రం రాడు. మహేష్ ఎక్కడా, తనను ఏం చేశావని రాజేశ్వరిని అడిగితే ఏదో చేయాలని వచ్చాడు, ఇంకేదో జరిగింది అని చెప్తుంది. నిజానికి మహేష్ ఏవో క్షుద్ర పూజలు చేస్తున్నప్పుడు రాజేశ్వరి అక్కడికి వెళ్లి అతన్ని చంపేసుంటుంది. ఆ మాట వినగానే భార్గవి చాలా బాధపడుతుంటుంది. అప్పుడు రాజేశ్వరి ఈశ్వర్తో చనిపోయిన వాడు మీవాడైతే ఆ బాధ ఎలా ఉంటుందో ఇప్పుడు తెలిసిందా, ఇది జస్ట్ శాంపుల్ మాత్రమే అని ఆ దయ్యం మాయమవుతూ కనపడుతూ ఒక్కొక్కరి ఒంట్లోకి దూరి ఒకరినొకరు కొట్టుకునేలా చేస్తుంది. ఫైనల్ గా ఈశ్వర్ ఇదంతా ఎందుకు చేస్తున్నావు, మమ్మల్నే ఎందుకు టార్గెట్ చేశావని అడిగితే రాజేశ్వరి మా జీవితాల్లోకి వచ్చి మా జీవితాలు నాశనం చేసింది నువ్వే కాబట్టి అంటుంది. అప్పుడు ఈశ్వర్ నువ్వు ఏం చెప్తున్నావో నాకు అర్థం కావడం లేదు, నేను ఎలా మీ జీవితాలు నాశనం చేశానని అడిగితే రాజేశ్వరి తన గతం గురించి చెప్తుంది. రాజేశ్వరికి ఒక నాన్న, ఇద్దరు చెల్లెళ్ళు ఉండేవాళ్ళు. వాళ్ళ నాన్నకి ఆరోగ్యం పెద్దగా బాగుండదు. కానీ ఆయన ఆ ఇల్లు వదిలి పెద్ద ఆసుపత్రిలో చూపించుకునేందుకు ఇష్టపడడు. ఇక ఫస్ట్ నుంచి పిచ్చోడిలా ఉన్న రూథర్ఫర్డ్ పేరు అమ్మిరాజు. రాజేశ్వరి నాన్న అయిన రాజుగారు చదివించడం వల్ల అమ్మిరాజు బాగా చదువుకొని డాక్టర్ పొజిషన్ కు వెళ్ళుంటాడు. ఇక ఆ రుణాన్ని తీర్చుకోవడానికి రాజుగారికి ఫ్రీగానే ట్రీట్మెంట్ చేస్తుంటాడు. ఇక రాజేశ్వరి ఫ్యామిలీ వాళ్ళు ఆ ఊర్లో ఉన్న వాళ్ళకి తరతరాల నుంచి ఎంతో సహాయం చేస్తుంటారు. రాజేశ్వరి కూడా వాళ్ళ అడుగుజాడల్లోనే ఆ ఊరికి సహాయం చేస్తుంటుంది. అదే ఊరిలో మస్తాన్ మందు షాప్ పెట్టుంటే ఊరికి బాగు కోసం మందు షాప్ పెట్టద్దని అతనికి వార్నింగ్ కూడా ఇచ్చుంటుంది. ఇక వచ్చిన వాళ్ళందరూ మాట్లాడి వెళ్లిపోయాక కొద్దిసేపటికి అక్కడికి కాలా తన శిష్యులను పిలుచుకుని వస్తాడు. వాళ్ళని రాజుగారే రమ్మనుంటారు. దానికి కారణం తన కూతుర్లకు పెళ్లి కావడం లేదని, వీళ్ళ ఇంట్లో ఏవైనా దోషాలు ఉన్నాయేమో పరీక్షించడానికి. ఆయన కాలాతో నా పెద్ద కూతురు రాజేశ్వరి సిటీలో చదువుకునింది, నాకు ఆరోగ్యం బాగలేకుండా ఉండేసరికి నన్ను చూసుకుంటూ ఇక్కడే ఉండిపోయింది. తనకు ఎన్నో సంబంధాలు వచ్చాయి, కాకపోతే ఒక పెళ్లి కొడుకు పెళ్లి చూపులకు వచ్చి వెళ్తుంటే హార్ట్ అటాక్ తో చనిపోయాడు. మరొక పెళ్లి కొడుకు పెళ్లి ఖాయమైన తర్వాత యాక్సిడెంట్ లో చనిపోయాడు. అప్పటి నుంచి బంధువులు ఏదో దోషం ఉందని చెప్పడం వల్ల ఏ సంబంధం కుదరటం లేదని చెప్తాడు. అప్పుడు కాల ఈ ఇంట్లో ఏదో అతీతమైన శక్తి ఉంది, నేను మీ సమస్యకి ఖచ్చితంగా పరిష్కారాన్ని తెస్తానంటాడు. ఇక రాజేశ్వరికి ఇలాంటి దోషాల పట్ల ఎటువంటి నమ్మకాలు ఉండవు. కానీ వాళ్ళ నాన్న కోసం ఒప్పుకుంటుంది. మరోవైపు ఈశ్వర్ స్విమ్మింగ్ పూల్ లో అమ్మాయిలను చూస్తుంటే కాలా అక్కడికి వెళ్లి మనం కోటీశ్వరులు అయిపోయే ఐడియా నా దగ్గర ఉంది మిత్రమా, అమరావతిలోని ఒక ఇంట్లో ఇరేడియం ఉంది, ఆ మంత్రశక్తి వల్ల నేను దాన్ని కనుక్కున్నాను, ఈ విషయం ఇంకా ఎవరికి తెలియదు, నా ఐడియా ఫాలో అయితే మనమిద్దరం కోటీశ్వరులు అయిపోతామని అతనికి చెప్పి ఒప్పించి ఈశ్వర్ కి రాజేశ్వరికి పెళ్లి చేయిస్తాడు. కానీ ఈ పెళ్లి రాజేశ్వరికి పెద్దగా ఇష్టం ఉండదు. తర్వాత వాళ్ళిద్దరూ ఒకరితో ఒకరు మాట్లాడుకున్నాక రాజేశ్వరికి ఈ పెళ్లి అంటే ఇష్టంగానే ఉంటుంది. తర్వాత వీళ్ళు ఒకరోజు భోజనం తింటున్నప్పుడు ఈశ్వర్ వాళ్ళ మామతో మీకు ఆరోగ్యం బాగలేదు కాబట్టి పెద్ద ఆసుపత్రికి వెళ్లి కొన్ని రోజులు అక్కడే ఉండి ట్రీట్మెంట్ తీసుకుందాము, ఆలోపు కాలాతో ఇంటికున్న పూజలు దోషాలు అన్నీ తీపించి మళ్లీ కొత్తగా గృహప్రవేశం చేసి వద్దామని చెప్తే ఆయన నేను ఈ మట్టిలోనే చనిపోతాను కానీ బయట ఆసుపత్రికి మాత్రం రానంటాడు. రాజేశ్వరితో ఈశ్వర్ నువ్వన్నా చెప్పు అంటే ఆమె నాన్న ఏది చెప్తే అదే ఫైనల్ అనేలా మాట్లాడుతుంది. దాంతో ఈశ్వర్ గమ్మునుండిపోతాడు. తర్వాత కాలా దగ్గరకు వెళ్లి నన్ను సంతలో పడేశావు, వాళ్ళేమంటే మట్టి ఆశయాలు అది ఇది అని సోది మాట్లాడుతున్నారు, ఏంటి నువ్వు ఇంకా ఏం చేయడం లేదని అరుస్తాడు.
ఆ పక్కనే మహేష్ కూడా ఉంటారు. తర్వాత వీళ్ళు ముగ్గురు మాట్లాడుకొని మనకి కావాల్సింది అడుగుతూ కూర్చుంటే జరగదు, దీనికి ఒక పని చేద్దామని ఫిక్స్ అవుతారు. మరోవైపు రాజుగారికి ఆరోగ్యం చాలా దెబ్బతిని ఉంటుంది. ఆయనతో హాస్పిటల్కి వెళ్దామన్నా కూడా నేను హాస్పిటల్కి అంతా రాను, నాకున్న కోరిక నా కూతురుకు పెళ్లి కావాలని, అది తీరింది, ఇక నేను ప్రశాంతంగా ఉంటానని చచ్చిపోతాడు. ఆయన చనిపోయేసరికి ఆ ఇంట్లో ఉన్న వాళ్ళందరూ చాలా బాధపడుతుంటారు. అదే టైంలో ఈశ్వర్ కాలాన్ని, మహేష్ ని ఇంకా కొంతమంది మనుషుల్ని పిలుచుకొని వీళ్ళ ఇంటికి వస్తాడు. అప్పుడు రాజేశ్వరి వాళ్ళ నాన్న చనిపోయాడని ఏడుస్తూ వచ్చి చెప్తుంది. కానీ ఈశ్వర్ మాత్రం ఓ ముందే పోయాడా, మనం లేపేసే ముందే అతను చనిపోయాడంట అని కాలాతో మాట్లాడుతూ వీళ్ళు వేసిన అతిపెద్ద ప్లాన్ గురించి రాజేశ్వరికి చెప్తూ ఇక దానికి అడ్డంగా ఉన్న వారిని ఒక్కొక్కరిని చావగొడుతూ ఉంటే మహేష్ రాజేశ్వరి చెల్లిని పాడు చేయడానికి పిలుచుకుని వెళ్తుంటాడు. దారిలో అడ్డం వచ్చిన పని మనిషిని కూడా పక్కకు తోసేసి చంపేస్తాడు. అదే టైంలో డాక్టర్ వీళ్ళని ఆపడానికి చూస్తే అతన్ని తలపై కొట్టి కిందికి తోసేస్తారు. అతన్ని తలపై కొట్టిన దెబ్బకు రక్తం వస్తుంటే వాళ్ళు కిందన పడి చనిపోయి ఉంటారులే అని వదిలేసి వెళ్లిపోతారు. కానీ అతను మూట్లపై పడడం వల్ల స్పృహ కోల్పోయి ఉంటాడు. ఇక లోపల ఉన్న వాళ్ళందరినీ వీళ్ళందరూ కొట్టి చంపేసి ఒక చోట వేస్తారు. అదే టైంలో అమ్మిరాజుకు మెలకు వస్తుంది. కానీ అతను ఏం చేస్తున్నాడో అతనికే అర్థం కాకుండా నడుచుకుంటూ వెళ్ళిపోతాడు. ఇక లోపల ఉన్న వాళ్ళనందరినీ చంపేశాం, ఇక మనం సాధించామని వాళ్ళు అనుకుంటున్నప్పుడే రాజేశ్వరి మిగిలిన వాళ్ళు అందరూ దయ్యాలుగా మారి వీళ్ళందరినీ కొట్టేస్తారు. ఇక రాజేశ్వరిని ఎదుర్కొనేంత శక్తి కాలా దగ్గర ఉండదు. దాంతో అతను ఆమె నుంచి తప్పించుకుని బయటకు వచ్చి మళ్లీ వద్దామని తన అసిస్టెంట్లను మిగిలిన వాళ్ళందరినీ పిలుచుకొని వెళ్లిపోతాడు. వీళ్లతో పాటే ఫస్ట్ కడుపులో గుచ్చుకొని చనిపోయిన అతను కూడా ఉంటాడు. ఇదంతా చెప్పాక ఇది మా స్టోరీ అని, అలాగే అమిరాజు ఒక్కడే బతుకుండడంతో మాకు హెల్ప్ చేయడానికి నిన్ను కష్టపడి ట్రాప్ చేసి ఇక్కడికి పిలుచుకొని వచ్చాడని రాజేశ్వరి చెప్తుంది. ఇక ఇక్కడున్న పెద్ద ట్విస్ట్, ఈశ్వర్ రాజేశ్వరితో నిన్ను పెళ్లి చేసుకుని చంపింది నేను కాదు, నా తమ్ముడు జగదీష్, మేమిద్దరం చూడటానికి ఒకేలా ఉంటాము, వాడి వల్లే నా ఉద్యోగం ఇల్లు పోయి ఇప్పుడు కోర్టుల చుట్టూ తిరుగుతున్నాను, నీకు చేసిన దానికి వాడు కనుక నాకు కనపడితే వాడిని నా చేతులతోనే నేను చంపేస్తానంటాడు. కానీ ఆ విషయాన్ని రాజేశ్వరి నమ్మదు. పక్కన భాను తన భర్త చెప్తుంది నిజమే అంటున్నా కూడా రాజేశ్వరి వినదు. అదే టైంలో అక్కడికి జగదీష్, కాలాని ఇంకా కొంతమంది మంత్రికుల్ని పిలుచుకొని వస్తాడు. అది చూడగానే రాజేశ్వరి షాక్ అయిపోతుంది. తర్వాత తేరుకొని వీళ్ళు చెప్పిందంతా నిజమే అని తెలుసుకుంటుంది. ఇక ఫైనల్ గా కాలాతో పాటు వచ్చిన మాంత్రికులు, రాజేశ్వరి, మిగిలిన దయ్యాలు ఒకరి శక్తులతో ఒకరు పోటీ పడతారు. కానీ కాల ఆ దయ్యాలన్నిటినీ జాడీలలో బంధించేస్తాడు. అంతేకాకుండా ఈశ్వర్ని వాళ్ళ కుటుంబాన్ని బయటకు వదిలితే ఈ ఇరేడియం గురించి ఇన్ఫర్మేషన్ బయటకు వెళ్తుందేమో అని వీళ్ళను కూడా కొట్టి చంపేస్తుంటారు. ఆ టైంలో భాను పక్కన బంధించిన దయ్యాలన్నిటినీ రిలీజ్ చేసేసరికి ఆ దయ్యాలన్నీ ఈశ్వర్, భాను మిగిలిన వాళ్ళ ఒంట్లోకి దూరి అక్కడికి వచ్చిన జగదీష్, కాలా మనుషులందరినీ చంపేస్తాయి. ఫైనల్ గా రాజేశ్వరి తన చావుకు కారణమైన వాళ్ళందరినీ చంపేసినందుకు తన పగ చల్లారుతుంది. ఇక తను వీళ్ళని అనవసరంగా ఇబ్బంది పెట్టినందుకు క్షమించమని అడిగి, అలాగే తన ఆస్తులన్నిటినీ ఆ ఊరికి ఉపయోగపడేగా చేయండని ఈశ్వర్తో చెప్పి మిగిలిన దయ్యాలతో ప్రశాంతంగా వెళ్లిపోతుంది. తర్వాత వీళ్ళందరూ బయటకు వచ్చేస్తారు. ఆ టైంలో పోలీసులు, ఊరి వాళ్ళు అందరూ ఈ ఇంటి దగ్గరకు వచ్చేసరికి ఈశ్వర్ వాళ్ళతో రాజేశ్వరి చెప్పిన మాటలన్నీ చెప్పి ఇక నేను వెళ్తానని గేట్ దగ్గరకు వస్తాడు. అదే టైంలో అమ్మిరాజు వీళ్ళ కార్ని తీసుకొని వీళ్ళకిచ్చి అనవసరంగా వీళ్ళని ఇందులోకి లాగినందుకు క్షమించమని అడుగుతాడు. అప్పుడు ఈశ్వర్ వాళ్ళకు సాయం చేయాలనే కదా ఇలా చేశావు అని అతని మీద కోపడకుండా వెళ్ళిపోతాడు. అక్కడితో సినిమా హ్యాపీగా అయిపోతుంది అనుకుంటున్నప్పుడే దారిలో వీళ్ళకి కాలా ఇంకా చనిపోయిన ఆత్మలన్నీ ఎదురుపడతాయి. తర్వాత ఏం జరిగిందో పార్ట్ 2లో చూడండనేలా సినిమా అయిపోతుంది. సో ఇంతే ఫ్రెండ్స్, అమరావతికి ఆహ్వానం మూవీ స్టోరీ. ఈ స్టోరీ మీకు నచ్చితే వీడియోని లైక్ చేసి షేర్ చేసి, మీకు కొరియన్ డ్రామాస్ గానీ థ్రిల్లర్స్ గానీ ఇష్టమైతే ఎస్ అని కొద్దిగా కామెంట్ చేయండి. ఆ కంటెంట్ కూడా మన వీడియోలో అప్లోడ్ చేద్దాం. ఓకే, బై బాయ్.